ఫ్రెండ్స్, భగవంతుడు మనిషిని చాలా అందంగా తయారు చేశాడు. కానీ ప్రపంచంలో కోట్లలో ఒకరు ఎటువంటి వాళ్ళు పుడతారు అంటే అటువంటి వాళ్ళ గురించి మనం ఊహించిని కూడా ఊహించలేం. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం అటువంటి వింతగా పుట్టిన పిల్లల గురించే తెలుసుకుందాం. వాళ్ళని తయారు చేసేటప్పుడు భగవంతుడు చాలా పెద్ద మిస్టేక్ చేశాడు. దాన్ని భగవంతుడు తప్పు అనాలో మనుషుల పాపం అనాలో నాకైతే అర్థం కావట్లేదు. అటువంటి వాళ్ళు కోట్లల్లో ఒకరు ఉంటారు. వాళ్ళు చూడ్డానికి చాలా డిఫరెంట్గా కనబడతారు. ఈ రోజు నేను మీకు అటువంటి కొంతమందిని పరిచయం చేస్తాను. వాళ్ళు మిగిలిన వాళ్ళకంటే చాలా డిఫరెంట్ గా ఉంటారు. వాళ్ళని చూసి మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారు. కాబట్టి లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు మీ ఏజ్ ఎంతో కామెంట్ చేసి ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అబ్దుల్ రషీద్ అండ్ షోయబ్ అహ్మద్. ఇది 2016వ సంవత్సరానికి సంబంధించిన విషయం. అప్పుడు పాకిస్తాన్లోని ఇద్దరు పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులను మరియు డాక్టర్స్ని ఆశ్చర్యపరిచారు. నిజానికి 9 సంవత్సరాల అబ్దుల్ రషీద్ మరియు 13 సంవత్సరాల షోయబ్ అహ్మద్ అనే అన్నదమ్ములు పాకిస్తాన్లోని మియాన్ కుండి అనే ఒక గ్రామంలో ఉంటున్నారు. చూడ్డానికి వీరిద్దరూ మిగిలిన పిల్లల్లాగానే ఉన్నారు. వేరే పిల్లల్లాగానే ఆడుకోవడం, ఎగరడం, ఎంజాయ్ చేయటం వీళ్ళ రోజువారీ పనులు. కానీ ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడో అప్పుడు వాళ్ళ విషయంలో చాలా వింతైన విషయం జరుగుతూ ఉంటుంది. అది ఎవరినైనా సరే ఆశ్చర్యపరచగలుగుతుంది. రోజంతా ఆడుతూ ఎగురుతూ తిరిగే ఈ అన్నదమ్ములకు సూర్యుడు అస్తమిస్తూనే పక్షవాతం వస్తుంది. మరియు మరుసటి రోజు సూర్యుడు ఉదయించే ముందు వరకు ఇద్దరు ఎవరితోనూ మాట్లాడే సిచ్యువేషన్ లో గానీ, కదిలే సిచ్యువేషన్ లో గానీ, ఆహారం తినే సిచ్యువేషన్ లో గానీ ఉండరు. సేమ్ కోమాలో ఉన్నట్టు ఉంటారు. ఇది ఎవరికి కానీ నమ్మే విధంగా ఉండదు. కానీ ఇది నిజంగా వాస్తవం. అయితే రీసెర్చ్ తర్వాత ఈ ఇద్దరూ కూడా ఒక వింతైన వ్యాధితో బాధపడుతున్నారు అని తెలిసింది. దీన్నే మస్తీనియా సిండ్రోమ్ అని అంటారు. అది చాలా అరుదైన సిండ్రోమ్. ఇటువంటివి ప్రపంచవ్యాప్తంగా కేవలం 6 కేసెస్ మాత్రమే ఉన్నాయి. మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు కాస్త బాగవుతున్నారు మరియు నెమ్మదిగా వీళ్ళు క్యూర్ కూడా అవుతున్నారు. శివరామ్ అండ్ శివనాథ్. ఛత్తీస్గఢ్ లోని రాయ్గఢ్ సిటీలో ఉండే శివనాథ్ మరియు శివరామ్ ఇద్దరు కవల పిల్లలు. వాళ్ళు కడుపు దగ్గర అతుక్కుని పుట్టారు. లంగ్స్, హార్ట్ మరియు బ్రెయిన్ వేరువేరుగా ఉన్నాయి. కానీ ఒకే కడుపు, ఒకే జత కిడ్నీలు ఉన్నాయి. ఈ ఇద్దరికి 2 కాళ్ళు, 4 చేతులు ఉన్నాయి. అయితే ఒకే బాడీ ఉన్న ఈ ఇద్దరు అన్నదమ్ములు ఏ విధంగా వాళ్ళ రోజులోని పనులు చేసుకుంటారో వాటిని చూసి డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళు సొంతంగా స్నానం చేస్తారు, తింటారు మరియు తిరుగుతారు కూడా. సైకిల్ పైన స్కూల్ కి కూడా వెళ్తారు మరియు గ్రౌండ్ లో క్రికెట్ కూడా ఆడుతారు. దానితో పాటు ఈ ఇద్దరు అన్నదమ్ములు చదువులో కూడా చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఫిజికల్ గా వాళ్ళ లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటున్నప్పటికీ ఈ ఇద్దరు అన్నదమ్ములు ఆపరేషన్ చేయించుకోమని, ఎన్ని రోజులు బ్రతుకుతామో అన్ని రోజులు ఇలాగే కలిసి బ్రతుకుతామని అన్నారు. అయితే వీళ్ళు 2021లో చనిపోయారు. జూలియా వెన్స్. ప్రతి జిమ్ లో ఎవరో ఒక అమ్మాయి తప్పకుండా ఉంటుంది. వర్కౌట్ చేస్తున్న వంకతో ఆమె వెనక తిరిగే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అటువంటి సిచ్యువేషనే 20 సంవత్సరాల వయసు ఉన్న జూలియా వెన్స్ ది. కానీ ఎవరూ కూడా ఈమె వైపు చూడ్డానికి ధైర్యం చెయ్యరు. దానికి కారణం జూలియా ఒక పవర్ లిఫ్టర్ అవ్వడం. ఆమె ఎంతో మంచి బాడీ బిల్డర్. అబ్బాయిలను కూడా ఓడించగలదు. 13 సంవత్సరాల ఏజ్ లో జూలియా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం జిమ్ లో జాయిన్ అయింది. దాని తర్వాత ఆమె కష్టం మరియు ఆమె అందం ఆమెను సోషల్ మీడియాలో స్టార్ గా మార్చింది. ఈ బాడీని అలాగే మెయింటైన్ చేయడం కోసం ఆమె వారంలో 5 రోజులు జిమ్ కి వెళ్తుంది మరియు ఒక ప్రాపర్ డైట్ ని తీసుకుంటుంది. బైజిద్ హుస్సేన్. మీ ఏజ్ 4 సంవత్సరాలు ఉండి మీ బాడీ 70 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి ముసలివాడిలాగా కనబడితే ఎలా ఉంటుంది? ఇలాంటి ఒక వింతైన సిండ్రోమ్తోనే బాధపడుతున్నాడు బైజిద్ హుస్సేన్. 2012లో పుట్టిన ఈ పిల్లవాడి వయసు దాదాపు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని బాడీ 70 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి ముసలివాడిలాగా కనబడేది. ఈ సిండ్రోమ్ పేరు ప్రొజెరియా. ఇందులో బోన్, స్కిన్, కండరాలు వీక్ అవుతూ ఉంటాయి. అర్పిత్ గోహిల్. మీరు శరీరం బయట కొట్టుకుంటున్న గుండెను ఎవరికైనా చూసారా? లేదు కదా. కానీ గుజరాత్లో అటువంటి సంఘటన అందరి ముందుకు వచ్చింది. అది డాక్టర్స్ ని కూడా ఆశ్చర్యంలో పడేసింది. అహ్మదాబాద్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెప్రా అనే గ్రామంలో నివసిస్తున్నటువంటి 18 సంవత్సరాల అర్పిత్ అనే అతని గుండె పుట్టినప్పటి నుండి శరీరం బయటే ఉంది. అతని గుండె కొట్టుకుంటూ ఉండడం ఎవరైనా చూడగలుగుతారు. దేశంలో ఇలాంటిది ఇది ఒకే ఒక కేసు. అర్పిత్ డాక్టర్స్ కి ఒక పజిల్ లాంటి వాడు. అతను తన రోజువారీ పనులను చాలా ఈజీగా చేసుకోగలుగుతాడు. గుండె అలా బయట ఉండడం వల్ల అతనికి ఎటువంటి సమస్య అయితే లేదు.
లూ హావ్. ఇతన్ని ప్రపంచంలోనే అత్యంత లావైన పిల్లవాడిని అంటారు. 4 సంవత్సరాల వయసులోనే లూ హావ్ దాదాపు 65 కిలోలు ఉండేవాడు. ఎన్నో న్యూస్ ఛానల్స్ అండ్ నెట్వర్క్స్ అతని డైలీ రొటీన్ ని తెలుసుకోవడానికి ట్రై చేశాయి. అతను రోజంతా ఎలా పనిచేస్తాడు, అతనికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలుసుకోవాలి అనుకున్నారు. అప్పుడు వాళ్ళకి తను ఒకేసారి 3 రైస్ బాల్స్ ని తింటాడు అని తెలిసింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అతను మిగిలిన పిల్లల కంటే కూడా అత్యంత ఎక్కువగా తింటాడు. షిన్ హ్యోమ్ యుంగ్. సౌత్ కొరియాకు చెందిన షిన్ ని చూసి మోసపోకండి. ఎందుకంటే ఇతను చూడ్డానికి 10 నుంచి 12 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి స్కూల్ పిల్లవాడిలాగా అనిపిస్తాడు. కానీ ఇతని ఏజ్ 36 సంవత్సరాలు. షిన్ ఎప్పుడైతే వీకెండ్ లో క్లబ్ లో బీర్ తాగుతూ ఉంటాడో అప్పుడు అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అతన్ని చూస్తూ ఉండిపోతారు. ఏంటి పిల్లవాడు బీర్ ఇలా లాగించేస్తున్నాడు అని. నిజానికి ఇతను హైలాండర్ సిండ్రోమ్ తో బాధపడుతున్నందువల్ల ఫిజికల్ మరియు మెంటల్ డెవలప్మెంట్ అవ్వలేదు. అతను పెరిగే స్పీడ్ చాలా స్లో అయింది. అతని అమాయకపు ఫేస్, ఆకారం, చిన్న పిల్లవాడి వాయిస్ కారణంగా అందరూ అతన్ని చిన్న పిల్లవాడిని అనుకుంటారు. అందువల్ల అతను తన రియల్ ఏజ్ ని చెప్పడానికి తన ఐడి కార్డ్ ను చూపించాల్సి వస్తుంది. అప్పుడే అతని రియల్ వయసు అందరికీ తెలుస్తుంది. ఫు వెంగుయ్. చైనాలో ఉండే ఫు వెంగుయ్ 15 సంవత్సరాల ఏజ్ ఉన్న అబ్బాయి. కానీ ఒక నార్మల్ వ్యక్తితో కంపేర్ చేస్తే అతని మెడలో 3 ఎక్స్ట్రా వెన్నుపూసలు ఉన్నాయి. ఇది వెన్నుముకకి ప్రొటెక్షన్ అందించడమే కాకుండా మనం నిలబడడానికి, నడవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఒక నార్మల్ వ్యక్తిలో మెడలో కేవలం 7 వెన్నుపూసలు మాత్రమే ఉంటాయి. కానీ ఇతనిలో చూసుకుంటే మెడలో 10 వెన్నుపూసలు ఉన్నాయి. దానివల్ల అతని మెడ ఒక నార్మల్ పిల్లవాడితో కంపేర్ చేస్తే చూడ్డానికి చాలా పొడవుగా ఉంది. దీనివల్ల అతనికి చాలా పెయిన్ గా ఉంటుంది. దానితో పాటు నడవడం, తిరగడంలో కూడా చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఇతను 15 సంవత్సరాల ఏజ్ కి వచ్చాడు. అయితే అతని అదృష్టం బాగుంది. ఎందుకంటే ఒక డాక్టర్ అతని మెడను చిన్నగా చేస్తానని, దానివల్ల అతను కూడా నార్మల్ పిల్లవాడిలాగానే తన లైఫ్ ని జీవించగలుగుతాడు అని చెప్పాడు. రుసై ఇమాయ్. జపాన్ లో ఉండే రుసై ఇమాయ్ 4 సంవత్సరాల ఏజ్ లోనే బ్రూస్లీ లాగా నుంచాకును యూజ్ చేసేవాడు. అందువల్ల ఈమై బ్రూస్లీ కిడ్ అనే పేరుతో కూడా ఫేమస్. దీనికోసం ఇతను చిన్నతనం నుంచి చాలా కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నాడు. అతని టైమింగ్ బ్రూస్లీ లాగా చేసుకోవడం కోసం ఈమై బ్రూస్లీ యొక్క మూవీస్ అన్నిటిని చూశాడు. ఈమై స్కూల్ కి వెళ్లే దానికంటే ముందు 1.5 గంట ప్రాక్టీస్ చేస్తాడు. అలాగే ఎప్పుడైతే స్కూల్ నుంచి తిరిగి వస్తాడో అప్పుడు 1 గంట పాటు రన్నింగ్ కూడా చేస్తాడు. తర్వాత తను కిక్ మరియు నుంచాకును మరో 2 గంటలు ప్రాక్టీస్ చేస్తాడు. నిహాల్ బిత్లా. నిహాల్ ఒక అబ్నార్మల్ జెనెటిక్ డిజీజ్ అయినటువంటి ప్రొజేరియా సిండ్రోమ్ తో బాధపడుతున్నాడు. ఈ సిండ్రోమ్ లో ఏజ్ దాదాపుగా 8 రెట్లు స్పీడ్ గా పెరుగుతుంది. 15 సంవత్సరాల ఏజ్ లోనే అతను ఒక ముసలివాడిలాగా కనబడుతున్నాడు. స్కూల్లో తన ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయనందున అతను స్కూల్ కు వెళ్లడమే మానేశాడు. ఈ సిండ్రోమ్ కి ఎటువంటి ట్రీట్మెంట్ లేనందున నిహాల్ 2016లో చనిపోయాడు. అప్పుడు కేవలం నిహాల్ వయసు 16 సంవత్సరాలు మాత్రమే ఉండింది. కానీ అప్పుడు చూసుకుంటే అతని బాడీ 120 సంవత్సరాల ఏజ్ ఉన్న వ్యక్తి బాడీ లాగా ఉండింది. అలెగ్జాండ్రా సియాంగ్. ఫిలిప్పీన్స్ లో ఉండే 14 సంవత్సరాల ఏజ్ ఉన్న అలెగ్జాండ్రా సియాంగ్ ఒక ఎటువంటి మెడికల్ కండిషన్ తో బాధపడుతోంది అంటే దానివల్ల 14 సంవత్సరాల ఏజ్ లోనే ఆమె బాడీ ఒక యంగర్ లేడీ లాగా మెచ్యూర్డ్ అయింది. గ్రోత్ హార్మోన్స్ పెరుగుదల కారణంగా ఇలా జరిగింది. ఒక ఇంటర్వ్యూలో అలెగ్జాండ్రా సియాంగ్ మాట్లాడుతూ మొదట తనకు తన బాడీని చూసి కోపం వచ్చేదని, మిగిలిన అమ్మాయిలాగా తను ఎందుకు లేదని బాధపడేది అని చెప్పింది. తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ ఆమెను మోటివేట్ చేశారు. దానివల్ల ఆమె ఆలోచన పూర్తిగా మారిపోయింది. ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ లో ఈమెకు ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. షార్లెట్ గార్సైడ్. బ్రిటన్ లో ఉండే షార్లెట్ గార్సైడ్ ప్రపంచంలోని అత్యంత చిన్న పాపగా పిలువబడుతోంది. ఈమె కేవలం 22 ఇంచెస్ మాత్రమే పొడవు మరియు దాదాపుగా 4 కిలోల వెయిట్ ఉండేది. అప్పుడే పుట్టిన పాపలాగా ఉంటుంది. అయినప్పటికీ ఆమె ఒక నార్మల్ అమ్మాయిలాగా ప్రతిరోజు స్కూల్ కు వెళ్తుంది. అప్పుడు ఆమె తన ఫ్రెండ్స్ తో పాటు నిలబడితే ఒక చిన్న బొమ్మలాగా కనబడుతుంది. ఎప్పుడైతే షార్లెట్ పుట్టిందో అప్పుడు ఆమె కేవలం 10 ఇంచెస్ పొడవు మరియు 1 కిలో మాత్రమే బరువు ఉండింది. డాక్టర్స్ ఆమె తల్లిదండ్రులకు షార్లెట్ 1 సంవత్సరం కూడా బ్రతికి ఉండదని చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె 17 సంవత్సరాల ఏజ్ కి వచ్చింది. అయినప్పటికీ ఆమె ఈ రోజుకు కూడా 2 అడుగుల కంటే కూడా ఎక్కువ పొడవు లేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది.